యొక్క హత్యకు గురైన ఆనంద్ అనే అబ్బాయికి నేను పిన్ని వరుస అవుతాను సార్. మా అబ్బాయిని అభినయ అనే అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది సార్. లవ్ చేస్తూ ఉంది. అది ఇంట్లో వాళ్ళకి తెలిసి మ్యారేజ్ చేసినారు అమ్మాయికి. అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో కూడా డైవర్స్ తీసుకుంది. నాకు ఆనంద్ అబ్బాయినే రిలేషన్లో ఉన్నాడు, ఆ అబ్బాయి కావాలని డైవర్స్ తీసుకుంది సార్. తీసుకుని తర్వాత కూడా మా అబ్బాయికి మేము చెప్పుకున్నాం సార్, వదిలేయి అని చెప్పినాము, వదిలేస్తున్నాడు. మళ్ళీ అమ్మాయి పదే పదే కాల్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ టార్చర్ చేసింది. నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను నీ దగ్గర బతకాలనుకున్నాను అని ఇట్లా టార్చర్ చేసి ఇంటి దగ్గర కూడా వచ్చేసారు ఆ పాప. అట్లా కంటిన్యూ అయింది సార్. అక్కడికి మా అబ్బాయిని మేము ఊరు వదిలిపించి బెంగళూరు పంపించినాం జాబ్ చేయడానికి. బెంగళూరు పోయిన తర్వాత కూడా మా అక్క మా బావని వాళ్ళు ఏం చేసినారంటే, అభినయ అనే అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని, ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ ని కట్టేసి తాళ్లతోనూ చైన్లతోనూ చెప్పులతోనూ పట్టినారు సార్. అయినా అక్కడ కేసు పెట్టినాము, ఏదో అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు. కేసు కూడా అది పెద్దగా ఏం జరగలేదు సార్. తర్వాత ఈ అబ్బాయి ఆనంద్ అనే అబ్బాయి జాబ్ చేయడానికి బెంగళూరుకు పోయినాడు సార్. బెంగళూరుకు పోయిన అబ్బాయిని ఈ అభినయ అనే అమ్మాయి ఫోన్ చేసి, నేను మందు తాగుతాను, నేను చనిపోతాను, నాకు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో మా పేరెంట్స్తో మాట్లాడని చెప్పి బలవంతంగా పిలిపించింది సార్. పిల్లోని పిలిపించి ఇక్కడ కళ్యాణదుర్గంలో మందు తాపిచ్చి చంపేశారు సార్ పిల్లోని. మా పిల్లోడు మాకు కావాలి సార్, మాకు న్యాయం కావాలా. ఏ విధంగా అయితే ఈ హత్యకు గురైన ఆనంద్కి ఏ విధంగా అయితే మీ ప్రభుత్వ మీ సహకారం వల్ల ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ విధంగా న్యాయం కావాలి సార్ మాకు. అసలు మా పిల్లోడు మాకు వెనక్కి వచ్చే పరిస్థితుల్లో లేడు సార్. మా పిల్లోడు పోయిన బాధ మాకు చాలా ఎక్కువగా ఉంది. చంపేశారు సార్ మా పిల్లోడిని, మాకు న్యాయం చేయాలి సార్. కేసు కూడా పెట్టినా సార్, కేసు పెట్టినా కూడా పోలీసులు ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. మాలాంటి వాళ్ళు కనపడరు అసలు, పోలీసులకి అధికారానికి మేము కనపడమా? మా పిల్లడు చనిపోయి 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులైనా కూడా ఏ అధికారం కానీ అసలు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. మాలాంటి పేదవాళ్ళకి ఏం జరుగుతుందో కనపడదా వాళ్ళకి? మాకు ఎప్పుడు సార్ న్యాయం జరిగేది? ఇట్లా ఇంకా ఎన్ని రోజులు అనకు దొక్కుతారు మమ్మల్ని? ఎప్పుడు సార్ మేము ముందుకు వచ్చేది? ఇంత దారుణంగా హత్య చేయాలా? మాకెప్పుడు సార్ న్యాయం జరిగేది? 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులైనా కూడా ఎందుకు చనిపోయినాడు ఏమి అనేది కొంచెం కూడా రెస్పాండ్ కాదా? అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు కొంచెం కూడా ఆలోచించదా ప్రభుత్వము? లేదు, వాళ్ళకి అధికారం సపోర్ట్ ఉంది, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇలా ఆ రోజు కొట్టినారు, ఆ రోజు సైలెంట్ గా ఉన్నాము, ఈ రోజు మా బిడ్డనే చంపేశారు సార్. ఆ రోజు సైలెంట్ గా ఉన్నందుకే కదా ఈ రోజు మా బిడ్డ ప్రాణం తీసింది. ఇలా ఎన్ని రోజులు అని ఎన్ని ప్రాణాలు తీసేదానికి ఉండాలి సార్ మేము? వీళ్ళిద్దరిని ఈడ్చుకుపోయి కొట్టారు కదా, వీళ్ళిద్దరిని ఈడ్చుకుపోయి కట్టేసి కొట్టినారు. ఆ రోజు కూడా లేదా? పిల్లోడిని బతికించాలి కదా సార్. లాస్ట్ చనిపోయేంత వరకు ఆ పిల్లోడే ఆధారం. ఆ పిల్లోనే చంపేస్తే వీళ్ళని ఎవరు చూస్తారు సార్? ఈ రోజు ఊరుకున్నాం మనకి, ఇంకొక రోజు ఇంకొకరిని చంపేస్తారు. మాకు ఓపిక లేదు సార్. ఇంకా ఇది ఇక్కడికే స్టాప్ కావాలి సార్. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి మా అన్నయ్యని, మా అమ్మ నాన్నల్ని జుట్టు కట్టి ఈడ్చుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి కొట్టారు. తర్వాత మా అన్నయ్య జాబ్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. అక్కడ జాబ్ చేస్తున్న మా అన్నయ్యను రెండో పెళ్లి చేసుకోవాలని వేధించి అక్కడి నుంచి కళ్యాణదుర్గంకి పిలిపించి, మా అన్నయ్య ఉంటే రెండో పెళ్లికి అడ్డుపడతాడని ఇబ్బందిగా భావించి వాళ్ళు పురుగుల మందు తాపించి పరువు హత్య చేశారు. మా అన్నయ్యని చంపేశారు. మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా పిల్లల్ని చంపినందుకు దీంట్లో కలబడిన మొత్తం అందరికి శిక్ష పడాలి సార్. శిక్ష పడేంత వరకు మేము ఇలానే పోరాడతాం సార్. మాకు ఇంకా ఓపిక లేదు, మాకు ఇంకా ప్రాణాలు తీపించుకున్నాం. ఎవరైనా కానీ కూడా ఒక ఇష్యూ వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కౌంటర్ కేసు ఎవరైనా కడతారేమో చూడండి. ఎంత తొందరగా కడుతున్నారు, ఎంత టైం పడుతుంది, ఎవరు చెప్తున్నారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఎమ్మెల్యే ఇస్తున్నాడా, ఎమ్మెల్యే బామ్మర్ది ఇస్తున్నాడా, ఎమ్మెల్యే అల్లుడు ఇస్తున్నాడా, పార్టీ ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారో చూడండి. ఎవరికి ఓట్లు వేసింది? ఎమ్మెల్యేకా, ఎమ్మెల్యే బామ్మర్దికా, లేకపోతే ఎమ్మెల్యే అల్లుడికా? ఎవరికి ఇస్తున్నారు? నువ్వు కట్టు, విచారించు. మేము ఎన్నిసార్లు చెప్తాము?
ఎన్ని విషయాల్లో చెప్తాను, ఎన్ని రోజులు అట్లా ఊరుకుంటాం? మరి మేమంతా ఒకటే అయినప్పుడు మళ్ళీ నీ పరిస్థితి ఏమి? ఆత్మహత్య అని మాకు తెలియని మా వాళ్ళు తెలియని వాళ్ళు రాపించింది సార్. అది FIR లో మా బంధువులు ఇచ్చినారు లేదు సార్. రెండో పెళ్లి చేస్తున్నారు, నాకు ఇష్టం లేదు, వచ్చి మా వాళ్ళతో మాట్లాడు అని పిలిపించి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మందు తాగినట్లు కూడా చూపించింది సార్. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అని పురుగుల మందు ముందు పెట్టుకుని వీడియో కాల్ కూడా చేసింది. ఇంతకు ముందు సార్ 2 ఏళ్ళ కిందట నన్ను కట్టేసి కొట్టినోడు నా కొడుకుని కాలేజీలో నుండి ఎత్తుకోబోయి కొట్టినారు సార్ వాళ్ళు. ఆనంద్ సార్, అభినయ. మీరు న్యాయం కావాలి సార్ మాకు. అవును సార్. రావడం కావాలా మాకు సార్? నా కొడుకు నిమిషం పడిందని నాకు తెలుసు సార్. మా కొడుకు ఎంత నిమిషం పడి చచ్చిపోయాడో నాకు తెలుసు. కంప్లైంట్ ఇచ్చి సోమవారం కంప్లైంట్ ఇచ్చినాము. అప్పటి నుంచి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీకి కూడా రాలేదు సార్. ఎందుకు చేయలేదు ఎంక్వైరీ మాకు తెలియాలి. అది తెలియదు సార్. అవును సార్, అది తెలియదు సార్ మాకు. ఇచ్చినాం సార్. మా అన్నయ్యని హత్య చేశారు అని ఇచ్చినాం సార్ కంప్లైంట్. పోలీసులు ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ చేసాక కూడా ఎవరు రాలేదు సార్. వాళ్ళు ఎవరు రాలేదని అన్ని కాకు వచ్చినాం సార్. సార్ కాకు వచ్చినామా సార్? ఏమన్నా చేయమా? చాలా దారుణం సార్. చాలా దారుణం. ఎవరికి జరగకూడదు, వాళ్ళు జరిగినందుకు హాస్పిటల్ చాలా నరకమాగంకి చచ్చిపోయారు సార్.